హాయ్! హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్‌వీఎస్ వ్లాగ్స్. మీ టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు అమ్మ గురించి కొంచెం మాట్లాడుకుందాం. అండ్ అలాగే అమ్మ నేర్పించిన రెసిపీ కూడా పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ వీడియోలోకి వెళ్ళినట్టయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని మనం ముందుగా నానబెట్టినటువంటి పెసరపప్పు సరిపడా వాటర్ వేసి బాండీలో వేసుకొని ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఫస్ట్ మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. నేను అయితే కుక్కర్ యూస్ చేయట్లేదు. ఎందుకంటే ఇది పప్పుచారు కాబట్టి. సాంబార్ అయితే మనకి కుక్కర్లో పెడితే తొందరగా స్మాష్ అయిపోతుంది. అది పప్పులా ఉండకుండా స్మాష్ అయిపోతుంది. జస్ట్ ఇలా ఫ్రెష్ గరిటెతో ఇలాగన్నా కానీ స్మాష్ అయిపోద్ది. అలా అవ్వకూడదు పప్పుచారుకి ఎప్పుడు కూడా. పప్పు కనిపించాలి. మెత్తగా ఉడకాలి కానీ పప్పు కనిపించాలి. సో అందుకనే నేను కుక్కర్ యూస్ చేయట్లేదు. మీ ఇష్టం, మీరు కుక్కర్ అన్నా యూస్ చేసుకోవచ్చు. నేనైతే పెసరపప్పు యూస్ చేస్తున్నా. మీరు ఏ పప్పు యూస్ చేసుకున్నా పర్లేదు. కందిపప్పు యూస్ చేసుకున్నా, మసూర్ దాల్ యూస్ చేసుకున్నా కానీ అది మీ ఇష్టం. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు యూస్ చేసుకోండి. అండ్ మీ ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్ ఉంటే ఆ కూరగాయలు వేసేసుకోండి. నేనైతే టమాటో, వంకాయ అండ్ ఆనియన్, ములక్కాడ, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆ పప్పు బాయిల్ అయ్యేలోపు మనం ఈ కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అండ్ నేను చింతపండు రసాన్ని కూడా చేసి పక్కన పెట్టుకున్నాను నానబెట్టేసి. సో దేవుడు అన్నింటా ఉండడం వీలు కాదని అమ్మని సృష్టించాడంట. అలాంటి దేవత మనకి దొరకడం మన అదృష్టం. సో అలాంటి అమ్మ ఒడిలో ఉన్నటువంటి ఈ అమ్మ ఒడిలో ఉన్నటువంటి స్వేచ్ఛ, ధైర్యం ఎక్కడుంటుందండి? ఈ ప్రపంచంలో ఎక్కడన్నా చూడండి, అంత ప్రశాంతత, అంత సేఫ్ ప్లేస్ ఎక్కడన్నా ఉంటుందా? ఒక్కసారి అమ్మ ఒడిలో పడుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఏం గుర్తుండదు. హాయిగా నిద్ర పట్టేస్తుంది. సో అలాంటి అమ్మ గురించి చాలానే చెప్పుకోవచ్చు. త్యాగానికి మారు పేరు అమ్మ. కల్మషం లేని ప్రేమ అమ్మ. కేరింగ్గా చూసుకునేది అమ్మ. బాధ్యతగా వ్యవహరించేది అమ్మ. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 10 నిమిషాల వీడియో కాదు, ఒక 20 నిమిషాల వీడియో కాదు, ఒక రోజే సరిపోదు. సో అలాంటి అమ్మ గురించి కొన్ని చెప్పుకుందాం. నాకు తెలిసినవి నేను చెప్తాను. సో ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించండి. సో వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం నేర్చుకుంటున్నా కదా, అది ఫస్ట్ లాంగ్ వీడియో. సో అందుకనే అమ్మతో స్టార్ట్ చేస్తున్నా. సో పప్పు అయితే బాయిల్ అవుతుంది. నాకు తెలిసినవే నేను చెప్తున్నా. ఎక్కడో చూసి ఏదో చెప్పాలంటే నా వల్ల అవ్వదు. సో నాకు తెలిసినవి, నాకు చెప్పాలనిపించినవి చెప్తున్నా. సో నాన్న కూడా చాలా మనల్ని పోషించేది, బాధ్యతగా చూసుకునేది నాన్నే. కాకపోతే మన చిన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు జనరేషన్ వేరు, అప్పుడు జనరేషన్ వేరు. అప్పుడంటే నాన్న బయటికెళ్ళి నాన్న సంపాదించి తెస్తే అమ్మ చూసుకునేది. సో మనం ఆటోమేటిక్గా అమ్మ దగ్గర ఎక్కువ ఉండేవాళ్ళం. నాన్నకి మనకి కొంచెం అటాచ్మెంట్ తక్కువ. కాకపోతే అమ్మాయి విషయంలోకి వచ్చేటప్పటికి నాన్నకి అమ్మాయికి కొంచెం అటాచ్మెంట్ ఉంటుంది. సో నాన్నలకి ఎక్కువ కూడా అమ్మాయిలంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో అది మాట. అది నాన్న తెచ్చేస్తాడు. అమ్మ ఇంట్లో చూసుకుని మనకు అమ్మ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే మనం ఎక్కువ టైం గడిపేది అమ్మతోనే కాబట్టి. సో ఆ అటాచ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో నేను పప్పు చూపిస్తున్నాను కదా, పప్పు ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ఉంటే ఆ పప్పు కూడా బాయిల్ అయిపోతుంది. ఈ కూరగాయలతో పాటు మిక్స్ అయ్యి బాయిల్ అవుతుందన్నమాట. ఇప్పుడు పప్పు ఉడికింది కాబట్టి మనం కూరగాయలన్నీ వేసేసుకొని కూరగాయలు ఒకసారి కలిపేసుకొని దాంట్లో వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్నాక దాంట్లో పసుపు, సాల్ట్ వేసుకుందాం. ఈలోపు అమ్మ గురించి మాట్లాడుకుందాం. ఈ పప్పుచారు చూసాక లాస్ట్లో ఈ మాటలు విన్నాక అమ్మ చేతి గోరుముద్దలు, చిన్ని జ్ఞాపకాలు, చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. సో అది ఈ ప్రపంచంలో ఏదైనా డబ్బిచ్చి కొనగలం కానండి, అమ్మ ప్రేమను మటుకు అస్సలు డబ్బులు ఇచ్చి కొనగలమా? మీరే చెప్పండి. అస్సలు అంటే అస్సలు కొనలేము. సో అటువంటి ప్రేమ మనకు దొరికిందంటే మన అదృష్టవంతులమే. కాకపోతే ఇప్పుడైతే తెలీదండి. అంటే అప్పుడు మన చిన్నప్పుడైతే మనకు తెలుసు. మనకిష్టం అమ్మ అంటే అంతవరకే. ఇష్టం అంటే మనకు అన్ని పనులు చేసి పెడుతుంది. మనకి ఆకలి అని మనం అడగకముందే అమ్మే తినిపిస్తుంది. గోరు ముద్దలు వేడిగా గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటుంది.
సో, అమ్మ అంటే మనకిష్టం. అన్ని పనులు చేస్తుంది. పైనుంచి కిందాక అన్ని పనులు చేస్తుంది. అండ్ కొసరి తినిపిస్తుంది కాబట్టి ఇష్టం అంతే అంతవరకు ఉంటది. ఎందుకంటే మన చిన్నప్పుడు మనకి అంతవరకే ఉంటది. ఒక్కసారి మనం జాబ్‌కి వేరే ప్లేస్‌కి వెళ్ళినా, పెళ్ళయి వేరే ప్లేస్‌కెళ్ళినా అప్పుడు తెలుస్తుందండి. అమ్మ వాల్యూ అంటే ఏంటో అప్పుడే తెలుస్తుంది మనకి. అండ్ ఇంకొకటేంటంటే ఆహ్, మనం వేరే బిడ్డకి జన్మనిస్తాం చూడు, అప్పుడు ఇంకా తెలుస్తుంది అమ్మ వాల్యూ. సో, అదనమాట. ఆహ్, అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అయితది. అండ్ ఇప్పుడు కూరగాయలు కూడా బాగా మగ్గిపోయినాయి, ఉడికిపోయినాయి. సో, దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్నయితే వేసేసుకుందాం. చింతపండు రసం వేసేసుకొని తగినంత వాటర్ కూడా పోసేసుకుందాం. తగినంత వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిపోయినాయి. సో, ఇప్పుడు దాంట్లో తగినంత కారం వేసుకుందాం. కారం మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీ. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి స్పైసీ మీ మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకుందాం. సో, స్పైసీనెస్‌కి కారం వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే కూరగాయలు బాయిల్ అయిపోయినాయి. ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేస్తే జస్ట్ ఆ పచ్చి వాసన పోయి చింతపండు మరుగుతుంది కదా, చింతపండు వేసిన వాటర్ మరగడానికి అండ్ కూరగాయలకి చింతపండు పట్టడానికి మాత్రమే ఒక 10-5 మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది. సో, ఒకసారి కలిపేసుకొని మన కరివేపాకు రెమ్మలతో సహా వేసుకున్నామంటే దాని ఫ్లేవర్ మనకి బాగా పడుతుంది పప్పుచారుకి. ఆ రెమ్మలు ఆకుది ఫ్లేవర్ అంతా పడుతుంది. ఇదే పొజిషన్‌లో మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. సో, బాయిల్ అవ్వడమే స్టార్ట్ అయింది అప్పుడే. సో, హై ఫ్లేమ్‌లోనే వండించుకోండి. సో, మీడియం ఏమీ అక్కర్లేదు, లో కూడా అక్కర్లేదు. హై ఫ్లేమ్‌లోనే ఒక 5 మినిట్స్ వండించుకుంటే సరిపోతుంది. సో, ఈలోపు మనం తాలింపుకి రెడీ చేసుకుందాం. నేను చూపించలేదు దీంట్లోని, కాకపోతే నేను ఏమి వేసానో చెప్తాను. వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరకాయలు, కరివేపాకు ఇవే వేసాను. సో, ఆయిల్ పెట్టి అండ్ ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేయించుకుందాం, ఎందుకంటే వెల్లుల్లి తొందరగా ఫ్రై అవ్వదు కాబట్టి వెల్లుల్లి ముందేసుకొని అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక అప్పుడు మిగతా అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు. సో, నా చిరునవ్వుకి కారణం అమ్మ, నా ధైర్యానికి మూలం అమ్మ. అమ్మ అంటేనే ధైర్యం. అమ్మ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకుంటామండి. 1 కాదు, 2 కాదు, ప్రతీదీ నేర్పేది అమ్మే. మనకి కోపం వస్తూ ఉంటుంది. మనం తప్పు చేసినప్పుడు చిన్న తప్పులు చేస్తుంటాం కదా, అప్పుడు మనం అమ్మ మీద సీరియస్ అవుతాం. అమ్మ మన మీద సీరియస్ అయిందని చెప్పి కొంచెం కోపగించుకుందని మనం చిన్నప్పుడు మాట్లాడకుండా ఉన్న రోజులు కూడా ఉండుంటాయి నాకు తెలిసి చాలామందికి. సో, అదంతా మన మీద కోపమా అండి? కోపం కాదు, మన మీద ప్రేమ. ఎందుకంటే ఎవరేమంటారో, ఎవరి చేతనా తిట్టించుకుంటామేమో అన్న భయం అమ్మకి ఉంటుంది కదా. సో, అందుకని చెప్పేసి మన మీద కొంచెం తప్పు చేసినాక చేయెత్తుతుంది. మనకన్నీ ఇన్ని త్యాగాలు చేసినందుకు ఆమెకి ఆ మాత్రం హక్కు ఉండదా అండి? కొట్టడానికి, తిట్టడానికి కూడా హక్కు ఉండదంటారా? సో, ఇవేమీ అర్థం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అప్పుడు. కాకపోతే అప్పుడు తెలీదు. చెప్తున్నాను కదా, పేరెంట్ అయిన తర్వాతే తెలుస్తుంది వాళ్ళ వాల్యూ ఏంటన్నది. వాళ్ళు ఎందుకు అలాగన్నారు, మన కోసమే కదా అని అప్పుడు మాత్రమే తెలుస్తుంది. పేరెంట్ అయిన తరువాతే మనకి వాల్యూ తెలుస్తుంది. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానండి, పేరెంట్ అవ్వాలి, అవ్వాకనే తెలుస్తుంది. ఇప్పుడైతే తాలింపేసేసాం. సో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే కనుక కామెంట్ చేయండి. అమ్మ గురించి చెప్పుకున్నాం కాబట్టి అమ్మ అని చెప్పి కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయరు. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.